హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రామీణ నిర్వాహక ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట, అవసరం లేదు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. IRMA అంటే ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారంటే ఇదేంటంటే ప్రీమియర్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరల్ లెవెల్ అండ్ మిడ్ కెరీర్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ ఇన్ రూరల్ మేనేజ్మెంట్. సో ఇది రూరల్ మేనేజ్మెంట్కి సంబంధించిన సంస్థ అండి. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. దేనికి అంటే మనకి అసిస్టెంట్ పోస్టులు అండి. ఇవేంటంటే రోల్ ఏముంటుందంటే దానికి జాబ్ హోల్డర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ విల్ బీ హ్యాండిల్ ఇన్కమింగ్ మెసేజెస్ ఫ్రమ్ కరెంట్ అండ్ పొటెన్షియల్ క్లయింట్స్. ఇప్పుడు వాళ్ళకి క్లయింట్స్ నుంచి మనకి ఇన్కమింగ్ మెసేజెస్ వస్తాయి కదా, వాటిని మీరు హ్యాండిల్ చేయాలన్నమాట. అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. షీ ఆర్ హీ విల్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ బై ద డీన్ ఆర్ అసోసియేట్ డీన్ ఇన్ రెస్పాండింగ్ దీస్ కమ్యూనికేషన్స్. ఈ కమ్యూనికేషన్స్కి మీకు డీన్ కానీ అసోసియేట్ డీన్ కానీ వాళ్ళతో ఉంటుంది కదా, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు మీరు నడుచుకోవాలన్నమాట. The person will be responsible for gathering and organizing data related to MDP efficiency. సో వీళ్ళకి మనకి డేటా గ్యాదర్ చేసింది, ఆర్గనైజ్ చేసింది ఇదంతా కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా మీరు వర్క్ చేయాలన్నమాట. రోల్ ఎలా ఉంటుందంటే రోల్ డిస్క్రిప్షన్ అనేది ఎలా ఉంటుందంటే మానిటర్ స్క్రీన్ అండ్ రెస్పాన్స్ టు ఇన్కమింగ్ రెస్పాన్సెస్. ఇప్పుడు మనం చెప్పింది ఇన్కమింగ్ రెస్పాన్సెస్ వస్తాయి కదా, కరెంట్ క్వశ్చన్స్ క్లయింట్స్ నుంచి వచ్చేవి. MDP ఆఫీస్లోంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, డీన్ అండ్ అసోసియేట్ డీన్ వాళ్ళ ప్రకారం చేయాలన్నమాట. అదేవిధంగా అరేంజ్ అండ్ కంపైల్ డేటా రిలేటెడ్ టు MDP అండ్ మేక్ దెమ్ అవైలబుల్ ఇన్ ఏ టైమ్లీ ఫ్యాషన్. సో డేటా కంపైల్ చేయాలి అండ్ టైం ప్రకారం మనం వర్క్ చేయాలని చెప్తున్నారు. Initiate correspondence and liaising with the client organization and IRMA faculty. సో ఇనిషియేషన్ తీసుకోవాలి అండ్ క్లయింట్ ఆర్గనైజేషన్తో కూడా కరెస్పాండెన్స్ చేయాలన్నమాట. అసిస్టెంట్ ఇన్ ద ప్రిపరేషన్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ ట్రైనింగ్ బ్రోచర్స్ అండ్ రిపోర్ట్స్. ట్రైనింగ్ బ్రోచర్స్ రిపోర్ట్స్ తయారు చేయడానికి మీరు అసిస్ట్ చేయాలి, అంటే సహాయం చేయాలి. అసిస్ట్ ఇన్ KYC ఆఫ్ ద క్లయింట్ ఆర్గనైజేషన్, హ్యాండ్లింగ్ రిజిస్ట్రేషన్ of participants in MDPs, collection of participation fees, payment of bills, preparation of certificates. ఇవన్నీ కూడా చేయడానికి మీరు హెల్ప్ చేయాలి, అసిస్ట్ చేయాలన్నమాట. కలెక్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కన్సల్టింగ్ అండ్ MDP క్లయింట్ ఆర్గనైజేషన్స్ బిసైడ్ కలెక్టింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ MDP పార్టిసిపెంట్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ ఉండాలి అంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు. అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు పాస్ మార్క్స్ వచ్చినా కూడా చాలన్నమాట. ప్రిఫరబ్లీ పొసెస్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే అది మ్యాండేటరీ కాదు, ప్రిఫర్ చేస్తారు మీకు ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే. బీ వెల్ వర్స్డ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఏ కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఆ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీకు అనుభవం ఉంటే బాగుంటుంది అనమాట. గుడ్ ఎట్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అంటున్నారు. ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట. ఇంగ్లీష్ అండ్ హిందీలో మేనేజ్ చేసేటట్టు వచ్చినా పర్వాలేదండి. మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 25 years నుండి 30 years వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటంటే పొజిషన్ వుడ్ బి ప్యూర్లీ ఫర్ 3 years కాంట్రాక్చువల్ బేసిస్. అంటే మీకు కాంట్రాక్ట్ బేసిస్లో 3 years ఇస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ పేరోల్ అనమాట. అంటే వేరే వాళ్ళ ద్వారా based on the performance and institutional requirement it may be extended on a third party payroll. సో మన పెర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ద కాంట్రాక్ట్ అమౌంట్ విల్ బి 20,000 పర్ మంత్ 20,000 వస్తుందండి. అండ్ ఎలా అప్లై చేయాలి ఇది అంటే మనం అప్లై ఆన్లైన్ అంటున్నారు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. June 30th వరకు కూడా టైం ఉంది. ఈలోపే మనం అప్లై చేసుకోవాలి నైట్ వరకు. అండ్ దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే irma.ac.in. దీనికి వెళ్ళి కెరీర్స్ ఆప్షన్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. తర్వాత మిమ్మల్ని తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మనకి క్యాస్ట్ వారీగా అనేది ఏముండదు.
ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ కూడా, ఇంక్లూడింగ్ పీపుల్ బిలాంగ్ టు మైనారిటీస్, జెండరు, ఎస్సీ, ఎస్టీ, అదర్ ఓబీసీ, ఇలా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అందరికీ కూడా ఈక్వల్ ప్రయారిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారనమాట. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి, ఛాన్స్ మిస్ చేసుకోండి.